బాధుడే బాధుడే అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు బాధుడే బాధుడు కాదు, ఈ రోజు బాధుడే బాధుడు. చంద్రన్న బాధుడు ఇది. నేను లాస్ట్ మంత్ కరెంటు బిల్లు నాకు 269 రూపాయలు వచ్చింది, 72 యూనిట్లు కాలిస్తే. ఈ మంత్ నేను ఇంకా దానికన్నా తక్కువే, 4 యూనిట్లు తక్కువ, 68 యూనిట్లు కాలిస్తే 447 వచ్చింది. అంటే లాస్ట్ మంత్ 267, ఈ మంత్ 447. అంటే ఏంటి అర్థం? ఎంత భారీగా పెంచారు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు అంటే దీనికి నిదర్శనం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచారు 4 సార్లు, అది 50 పైసల కన్నా ఎక్కువ పెంచలేదు. ఆ రోజు బాధుడే బాధుడు అనాలా, ఈ రోజు బాధుడే బాధుడు అనాలా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ చంద్రన్న బాధుడికి బల్బులు పగిలిపోతున్నాయి. ఒక సామాన్య ఒక సింగిల్ రూమ్లో ఉన్న 2 లైట్లకు ఒక ఫ్యాన్కే 447 విద్యుత్ బిల్లు వచ్చిందంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇంకెంత వస్తుంది బిల్లు? కొంచెం ప్రజలు ఆలోచిస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, బాబు గారు ఆయన అధికారం రాగానే పబ్లిసిటీ పిచ్చి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయనపై దుష్ప్రచారం పబ్లిసిటీ చేశాడు. సైకోపాలన అని చెప్పి బాధుడే బాధుడే బాధుడు అని చెప్పి అన్నీ. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకోపాలన చేయలేదు. ప్రజలందరినీ ఒకలాగే చూశాడు. కులం లేదు మతం లేదని చెప్పి ప్రజలందరినీ చూశాడు. ప్లస్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు. ఆయన కేవలం తన సొంత సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవడానికి, తన పార్టీ కార్యకర్తలు బాగు చేసుకోవడానికి తప్ప తెలుగుదేశం పార్టీ పరిపాలనపై దేనిపైన జాస పెట్టకుండా జరుగుతుంది. ఈ నెల ఇంతే వచ్చింది, నెక్స్ట్ మంత్ ఇంకా డబల్ వచ్చినా కానీ ఆశ్చర్యపడక్కలే కరెంటు బిల్లు మీద. ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.